నా పేరు మాణిక్రావు, ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 3 రోజులుగా ఎయిర్ బస్ డ్రైవర్లందరూ కూడా ఎంతో ఆవేదనతోటి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఇది లేకుండా ఓనర్లు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ ఎటువంటి స్పందన లేకుండా 100 పెంచుతాం 50 పెంచుతామని చెప్పేసి కూరగాయల బేరంలాగా మాట్లాడటం జరుగుతుంది. మేము ఒడితమ్మ కోరికలు ఏం కోరట్లేదు, వేలకు వేలు ఇవ్వమని ఏం కోరట్లేదండి. ఎయిర్ బస్ టెండర్లో వేసేటప్పుడే లేబర్ చట్టాలు లేబర్ వేతనాలు అనేది అమలు పరుస్తామని చెప్పేసి టెండర్లోనే ఉంది. ఆర్టీసీలో 3 రకాల జీతాలు ఉన్నాయి. ఒకటి కరెక్ట్గా ఈ రోజున రెగ్యులర్ అయిన వాళ్ళకి 43,000, ఆన్ కాల్ డ్రైవర్కి వచ్చేసేటప్పటికి 8 గంటలు పనిచేస్తే వీక్లీ ఆఫ్తో కలుపుకొని 26,000. తర్వాత అలానే పార్కింగ్ డ్రైవర్కి వచ్చేసేటప్పటికి 23,000, అది 8 గంటల డ్యూటీ, 4 వీక్లీ ఆఫ్ల సెలవులతోటి. కాకపోతే మాకు 8 గంటలతో పాటు 8 గంటలు ఎక్స్ట్రా ఓటీ చేస్తున్నారు. ఓటీ చేసిన 1,100 మించి డ్యూటీ, 2 డ్యూటీలు కలిపి 1,100 మించి ఇవ్వట్లేదు. మేము కనీసం ఆన్ కాల్ డ్రైవర్కి ఇచ్చినట్టు డబుల్ డ్యూటీకి కనీసం 1,600 ఇవ్వమని అడుగుతున్నాము. దానికి కూడా యాజమాన్యం తిరిగి రాలేదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డ్రైవర్లందరూ ఇబ్బంది చూసి కొంతమందన్నా బతుకుతారు అని చెప్పేసి ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. అన్ని డిపోలు, రాష్ట్రంలో ఉన్న 129 డిపోల్లో 128 డిపోలు ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. మన అదృష్టమైంది, మన దరిద్రం ఏంటంటే ఈ చీరాల డిపోలో ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ అనేది లేకుండా చేశారు. కారణం ఏంటంటే ఓనర్లు డిపో డిఎం కుమ్మక్కైపోయి మీరు 1,600 ఇచ్చి మా డ్రైవర్లను పెట్టుకుంటే మా డ్రైవర్లు మమ్మల్ని కూడా 1,600 అడుగుతారని చెప్పేసి గత సంవత్సరంన్నర నుంచి తొక్కుకుంటూ రావడం జరిగింది డ్రైవర్లకి. మన సీఎం గారు ఎందుకంటే ఎంతో తక్కువ జీతంతో ఎంతోమంది డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ పథకం తీసుకురావడం జరిగింది. అయినా సరే మన డిపో డిఎం గారు దాన్ని అమలుపరచట్లేదు. మన డిపో డ్రైవర్లకి రోజుకి 10 మందికి 12 మందికి 8 మందికి డీడీలు వేయడం జరుగుతుంది. ఆ డీడీలు వేసేదేదో మాలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి వేస్తే కొంతలో కొంత ఈ తక్కువ జీతం తీసుకునే వాళ్ళు కూడా కొంతైనా బాగుంటారు. కానీ అది కూడా చేయట్లేదు. మన దౌర్భాగ్యం. ఆర్టీసీ డ్రైవర్లు అయితే తల బాదుకుంటున్నారు, ఏంది మాకు ఈ కర్మ 5 రోజులు డ్యూటీ లేదని. వాళ్ళు తల బాదుకున్నా సరే డిఎం గారు వాళ్ళకే డ్యూటీలు వేపిస్తున్నారు తప్పితే ఈ ఆన్ కాల్ సిస్టమ్ అనేది లేకుండా చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంత దౌర్భాగ్యం ఏ డిపోలో లేదండి. కాబట్టి మా డ్రైవర్ సోదరులకు అందరికీ ఇప్పటికైనా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు కొద్దిగా కలవ చేసుకొని అన్ని డిపోలో ఇస్తున్నా నువ్వెందుకు ఇవ్వట్లేదు అనేది మన ఆర్ఎం గారు వీళ్ళందరూ కలిసి తీసుకొని చర్యలు తీసుకొని మా డ్రైవర్లకు అందరికీ న్యాయం చేయవలసిందిగా మా డ్రైవర్ సోదరులందరి తరఫున ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా కోరటం అయినది.